శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మమ్మున నెట్టి పాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభూ, తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకొనివచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు దీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచూ ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగియుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహే, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి యుండెను. అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకునిపోయిరి. తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియే వ్యభిచారియే శివరాధన చేయక, శివాలయము యొక్క ధనము నపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్టసావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకే ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినిబెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుట ముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకునుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకునుటకు నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తియనను చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుటవలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కగ్గతో బాదెను. అంతా ఆమె భర్త చేతినుండి కడ్డ లాగుకుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునదిలేక భార్యపై విసుగు జనించుటవలన ఇక ఇంటిముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటినుండి వెడలిపోయెను కదా యని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండియుండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీరాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతనా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణపడతివి, నేను నీచుకులస్తుడను, చాకలివాడిని. మీరీ విధముగా పిలుచుట యుక్తముగాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వం మునకు లోలోన నవ్వుకుని అచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని! అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడచిన తర్వాత భర్త ఇంటికిరాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి యామె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీస్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుటవలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను.
ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల ననుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకొనిపోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆదారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మవృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షముందగలరు. గాన కార్తీకమాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారల్లిహపర సుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య మందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.